హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా వెజ్ బిర్యానీ కోసం అన్నీ తయారు చేసుకున్నాం. చూద్దాం రండి. ఇంక ఇదైతే మటర్ అంటే పచ్చి బఠాణీ అండి. ఇదైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్, బంగాళదుంప, టమోటా, ఇదైతే పన్నీర్ని పీసెస్ కింద కట్ చేసుకున్నాను, కాజు, బిర్యానీ ఆకు. ఇంక ఇవి ఇలా సర్దుకున్నాం కదా. ఇంకా తయారు చేద్దాం రండి. పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని ఒక గిన్నె, కేజీ రైస్ కండి ఇది. ముందుగా కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి రెండు కలిపి వేసాను. నెయ్యిను ఆయిల్ కలిపితే మొత్తం నెయ్యి ఫ్లేవర్ వస్తుందని ఉద్దేశంతో ఇంకా పన్నీర్ని అయితే ముందుగా కొంచెం దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అయితే కాజు, జీడిపప్పు నేను బిర్యానీ ఆకుని వేపుకుంటున్నాను. పుదీనా లేదు, పుదీనా ఉంటే పుదీనా కూడా వేపుకోవాలి. ఇంకా అవి వేగిన తర్వాత 1 బై 1 ఒక్కొక్కటి కట్ చేసుకున్న ముక్కలు అన్నిటిని వేసి దోరగా వేపిస్తున్నాను. ఇవి లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ లోపల మిక్సీ పెట్టుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇవి వేగినప్పుడు ఇందులోనే వేసేద్దాం. ఇది బాస్మతి రైస్. 1 గంట బాస్మతి రైస్ని వాటర్లో శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి వాటర్లో నానబెట్టుకున్నాను. ఇదిగోండి, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఇవి కొంచెంగా దోరగా వేగుతున్నాయి కదా, బాగానే మగ్గిపోయినాయి. మగ్గిపోయినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉంచి ఆయిల్ బయటకు వస్తుంది కదండి, బయటికి అలా ఆయిల్ వస్తే వేగుంది అని అర్థం అండి అది. ఇంకా ఆ తర్వాత అయితే బాస్మతి రైస్ని అంతా శుభ్రంగా వడకట్టేసి ఆ రైస్ని కూడా ఇందులో వేసేసాను. వేసేసిన తర్వాత తగినంత ఉప్పు వేసాను. ఉప్పు వేసి దాన్ని ఎక్కువ కదపకూడదు కదండి, బాస్మతి రైస్ ఇరిగిపోతుంది. అందుకే తేలిగ్గా అక్కడక్కడే కలుపుతున్నాను. కూరగాయలు మనకు ఉన్నవి ఏముంటే అవి వేసుకోవచ్చండి. ఇవి వేయాలి అవి వేయాలి అని లేదు, మనకు ఉన్న దాంతో బిర్యానీ చేసుకోవచ్చు. ఉంటే అన్నీ వేసుకోవచ్చు. ఇంకా 1కి 1.5 వంతు పోసాను. కేజీకి కేజీన్నర లీటర్న్నర వాటర్ పోసాను. అంటే ముక్కలు కూడా ఉన్నాయి కదా అని. అవి మరుగుతుంటే ఈ వేగుతున్న బియ్యం ముక్కలు అన్నీ కలుపుకెళ్ళి ఆ వాటర్లో, వేడి వాటర్లో పోసేసాను. కొంచెం గరం మసాలా వేసి సరిపడా వేసి మూత పెట్టి మగ్గబెట్టేసాను. ఈ లోపల అయితే కనుక పెరుగు చట్నీ చేసుకున్నాను. ఇవి కీరా ఉల్లిపాయతోనేమో ఇలా సలాడ్ సర్దుకున్నాను. ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఇలా పెట్టాము. వచ్చేది కిట్టి పార్టీ కదండి, వాళ్ళు కూడా అన్ని రకాలు తీసుకొస్తారు. మనమే అన్నీ చేయనవసరం లేదు. వీళ్ళైతే ఈ అమ్మాయి అయితే ఇలా చేసింది. ఇంకా బిర్యానీ అయితే ఇదేనండి, బిర్యానీ అయిపోయింది. ఇంకా నేనైతే బిర్యానీ చేసి ఇంటికి వచ్చేసి మా ఇంట్లో వండుకున్న వేడివేడి బీరకాయ పప్పుతోను, ఇంకా టమోటా పచ్చడి, రోటి పచ్చడితోను అప్పటికే 12 అయిపోయింది. ఆకలేసేస్తుంది. మా మనోడికి పెట్టాలని నేను త్వరగా వేడన్నం తినేసాను. ఎన్ని ఏమున్నా ఈ పప్పు పచ్చళ్ళు టేస్టే వేరండి. ఆ బిర్యానీ ముందు ఈ బీరకాయ పప్పు టేస్టే చాలా బాగుంది. హెల్త్కి మంచిదండి. బిర్యానీ తినమన్నారు కానీ ఇంకా పార్టీ అవ్వకుండా ముందే ఎందుకులే అని వచ్చేసాను. ఎలాగో సాయంత్రం పార్టీ అయిపోయాక మనకి పెట్టిస్తారు పిల్లలకి తినిపించమని. ఇంక ఈ టమోటా పచ్చడి, పప్పు ముద్ద పెట్టుకుంటుంటే మధ్యలో ఆ టమోటా పచ్చడి నాకుతుంటే చాలా అద్భుతంగా ఉందండి, భలే ఉందండి. వేడిగా తినేసాను. ఈ లోపల అయితే మా మనోడు వచ్చాడు. రోజు స్టార్ ఒక్కొక్కటి పెడతారు కదా, ఈరోజు 2 స్టార్లు పెట్టారంట. చూడండి మా వాడికి. బాయ్ అండి.